మీకు ఎట్లా తెలుస్తుంది ఇది ఈ టర్బిడిటీ ఉందా లేదా అనేది మిక్స్ అంతా పోతుంది కదా ఇదంతా. అది కాదండి, ల్యాబ్ ఎవ్రీడే చేస్తారు, కానీ ఇప్పుడు మనం తీసుకెళ్ళిన శాంపుల్ అక్కడికి వెళ్ళలేనప్పుడు ఎట్లా తెలుస్తుంది ఇది నీకు ఆల్రెడీ టర్బిడిటీ ఉంది లేదు, ఆలం కలపాలా లేదు అనేది ఎట్లా తెలుస్తుంది? చెప్పుదండి, వాటర్ స్కీమ్ అయితే కరెక్ట్గా రన్ చేయట్లేదు, అది చాలా బాగా అర్థమవుతుంది. ఈసారి అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది చెప్తాను. వాటర్ మీద చాలా ప్రయారిటీ పెట్టాము. మీకు ఎవరిని ఎంతమంది జనాలు అయితే పెట్టామో అంతమంది ఇక్కడ అటెండ్ కావాలి. ఓకే, రెగ్యులర్ బేసిస్లో మేము తీసి పెట్టి అడుగుతాము, ఇక్కడ ఒక పర్సన్ పెడతాము, పెట్టిన తర్వాత వాళ్ళు వస్తున్నారు లేదని అడుగుతాము, టెస్టులు కూడా జరుగుతున్నాయి చేస్తాం, లేదంటే మీరు చేయలేకపోతే మానేసేయాలి రెండే. ఓకే, నాకు ఈ టెస్టులు ఇలాగైతే అవుతాయండి, ఇలాగైతే వాటర్ మెయింటైన్ చేయలేము మనం. మీకు కంపల్సరీగా ఇక్కడ ఉన్న పర్సన్ ఏంటంటే ఎవడైతే ఉంటాడో మార్నింగ్ మేము అనుకున్న ఇంటర్వల్స్లో వాటర్ పికప్ చేసుకుని వెళ్ళాలా, చేసుకుని వెళ్ళిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ ఉండాలి. అది తీసుకుని రేపు తెచ్చాడనుకో రిపోర్ట్, ఇంకే ఉపయోగం ఉంది, అదంతా కూడా అల్లం మిక్స్ అవ్వదు, నీకు టర్బిడిటీ అట్లాగే ఉంటుంది, బెస్ట్ వాటర్ విల్ నాట్ గో. ఆ సిస్టమ్ చేయాలి. నేను ఆల్రెడీ వైజాగ్లో చేసి వచ్చాను. ఓకే, ద బిగ్గెస్ట్ వాటర్ సప్లై స్కీమ్ అది. ఓకే, దానికి సిస్టమ్స్ ఉన్నాయి. రాగానే ఇమ్మీడియట్గా నీకు తీసుకెళ్తుందో ఫోన్ ద్వారా చేసి వీడికి చెప్పాలా, అప్పుడు అది వాడు క్లోజ్ చేస్తాడు, అలా మిక్స్ అవుతుంది. ఈ యాప్ అనేది అసలు ఏమి పని చేయట్లేదు, అన్నీ కూడా ఎప్పుడు టెస్ట్ చేసిన దానిలో కూడా మనకు అప్లోడ్ చేయాలి. ఎన్నిసార్లు చేశాను టెస్ట్ అది? ఎప్పుడు వచ్చావు నువ్వు? ఇంతకుముందు ఎప్పుడు వస్తున్నావు నువ్వు? ల్యాబ్లో ఉన్నప్పుడు నువ్వే ఎందుకు వచ్చావు? ఎమర్జెన్సీ ఎవరు చెప్పండి నీకు ఇక్కడ ఎమర్జెన్సీ ఉందని? మరి శాంపుల్ ఆల్రెడీ కలెక్ట్ చేసినాక అంటున్నావు కదా. ఎట్లా ఉంది సిస్టమ్? ఉన్నారు కదా శాంపుల్